చైతన్య అక్కడ పెట్టిన పెన్ డ్రైవ్ తీసుకోవడానికి అక్కడికి వెళ్తాడు. అయితే ఊర్వశి వాళ్ళ నాన్న అందులో నీటిలో పడేస్తారు. అప్పుడు చూసి షాక్ అవుతాడు చైతన్య. అప్పుడు ఆనంది వీళ్ళు నలుగురు ప్లాన్ చేస్తారు. వదిన వీళ్ళు చూడు ఎలా చేశారో, అక్కడ పెన్ డ్రైవ్ పెడితే కావాలని వాళ్ళు నీటిలో పడేశారు వదిన అని అంటూ ఉంటాడు చైతన్య. ఊరుకు చైతన్య ఏం కాదు, మనం ఇంకొక ప్లాన్ ఆలోచిద్దాం అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడు ఆదిత్య ఏదో ఒకటి చెయ్యు ఆనంది, నాకు ఈ పెళ్ళి ఆగిపోవాలి, ఎక్కడికి వెళ్ళి ఈ టెన్షన్ నాకు తొందరగా తీర్చెయ్యు అని ఆనందిని అంటూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య వీళ్ళందరూ మళ్ళీ ఐడియా చేస్తూ ఉంటారు. అప్పుడు ఆనందికి ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తుంటుంది. పక్కకు వెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడి ఉన్నప్పుడు అక్కడ ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉంటారు. ఆ ఫోన్ ఎలాగైనా మనం తీసుకోవాలి, అక్కడ ఉన్న వీడియో మనం డిలీట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆనందికి ఫోన్ మాట్లాడేటప్పుడు పక్కన ఒక పాప పడిపోతూ ఉంటుంది. ఆ పాపను చూసి ఫోన్ కాల్ని కట్ చేస్తూ ఉంటుంది ఆనంది. అప్పుడు ఊర్వశి అమ్మ నాన్న కూడా ఇదే మంచి కరెక్ట్ ప్లాను, ఇప్పుడు మనము ఆ ఫోన్ తీసుకొని డిలీట్ చేయాలని అక్కడ ఉన్న ఫోన్ని తీసుకుంటుంటారు. అప్పుడు ఆనంది ఆ పాపని లేపి ఏమైందమ్మా, నీకేమన్నా దెబ్బ తాకిందా అని ఆనంది ఆ పాపని అంటూ ఉంటుంది. నాకేం కాలేదంటే అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ పాప పక్కకు వెళ్ళిపోయినాక ఆనంది అక్కడ ఫోన్ చూస్తే ఉండదు. అప్పుడు ఆనందికి గుర్తు వస్తూ ఉంటుంది, ఇది ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్న ప్లానే అని ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబాయ్ నా ఫోన్ తీసుకున్నారు, మీరు ఎందుకు తీసుకున్నారు చెప్పండి, లేకపోతే మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్తానంటే, కాదమ్మా నువ్వు వీడియో డిలీట్ చేద్దామని అనుకున్నాము అని అంటాడు. డిలీట్ చేసుకోండి బాబాయ్, నేను ఈ ముగ్గురికి పంపించాను వేరే వాళ్ళకి, ఇది డిలీట్ చేసిన వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, మీరు డిలీట్ చేస్తే చేయండి అని అనగానే ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్న షాక్ అవుతూ ఉంటారు.